పార్లమెంట్ ఎన్నికల ప్రచార పర్వం ముగియడంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 144 సెక్షన్ అమలులోకి వచ్చినట్లు డీసీపీ రవిగుప్తా తెలిపారు. పోలింగ్ కోసం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. ఎన్నికల విధుల్లో 73,414 మంది సివిల్ పోలీసులు, 500 స్పెషల్ పోలీస్ విభాగాలు పాల్గొంటున్నాయని వెల్లడించారు. 164 కేంద్ర బృందాలతో బందోబస్తు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. తమిళనాడు నుంచి 3 స్పెషల్ ఆర్మ్డ్ ఫోర్సెస్, 7,000 మంది ఇతర రాష్ట్రాలకు చెందిన హోంగార్డులు ఎన్నికల భద్రతా విధుల్లో ఉంటారని తెలిపారు. మద్యం అక్రమ రవాణాను నిరోధించడానికి ప్రత్యేకంగా మొబైల్ టీంలు ఏర్పాటు చేశామని వివరించారు రవిగుప్తా. మార్చి 16న మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లోకి వచ్చిందని తెలిపారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చాక జరిపిన తనిఖీల్లో 186.14 కోట్ల విలువైన నగదు, మద్యం, డ్రగ్స్ పట్టుబడ్డాయన్నారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు వీలుగా 34,526 మందిని బైండ్ ఓవర్ చేశామని అన్నారు. పోలింగ్ ప్రక్రియకు ఆటంకం కలిగిస్తే ఎలాంటి వారినైనా ఉపేక్షించేదే లేదని హెచ్చరించారు. ఎన్నికల పర్యవేక్షణకు డీజీపీ కార్యాలయంలో ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని తెలిపారు. చివరి ఈవీఎం స్ట్రాంగ్ రూమ్ కు చేరేంత వరకు ఈ కంట్రోల్ రూమ్ పనిచేస్తుందని డీజీపీ రవిగుప్తా పేర్కొన్నారు.